క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అలాంటి మనసును మీరును కూడా ఆయుధంగా కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. దురాశలు, తాగుబోతులు, విధులు, అల్లరితో కూడిన ఆటపాట్లు విసర్జించి గతించిన అన్ని జనులు ఆచారాలు మరి మనం అనుసరించక గతించిన కాలము చాలు, గతించిన కాలంలో మన అన్ని జనుల ఆచారాలు అనుసరించినట్లు ఇష్టానుసారంగా మన ఇష్టాలు నడుచుకోవడం కాదు, మనం మర్యాద చేసే వారిగా మారాలి అని చెప్తున్నాం. కాబట్టి అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది, అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. గతించిన కాలం చాలు, దురాశలతోనూ అల్లరితో కూడిన ఆటపాటలతోనూ నడుచుకుంటా మనం గతించిన కాలం చాలు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడును. ప్రకటన 3:10. ఇప్పుడు ఆ అల్లరి క్రియలు, ఆ చీకటి క్రియలు విడిచిపెట్టి క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 40 రోజులు మరి ఉపవాస దినాలు యేసు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. సిలువ ఎక్కే ముందు కాదు, సిలువ ఎక్కే ముందు కాదు.